అరే జాబ్ వచ్చినాక మనోళ్ళు కొంతమంది నేను లేకపోతే ఈ కంపెనీ నడవదు, ఈ పడిపోతుందిగా, నాతోటి కాకపోతే ఎవరితోటి కాదు అన్నట్టు ఫీల్ అయి పని చేస్తుంటారా. ఫుల్ అడ్డవల్ల కష్టపడుతుంటారు, ఫుల్ లాయల్ అనమాట. నేను కూడా గట్టే చేస్తున్నా ఒకప్పుడు. తర్వాత అర్థమైంది ముచ్చట. ఒక విషయం గుర్తుపెట్టుకోరి, రేపు పొద్దుగాల నువ్వు పోయినావనుకో, అదే అంటే వెళ్ళిపోయినావనుకో, 2 రోజులు నేను రిప్లేస్ చేసి పడేశారు కంపెనీ. ఏంది అది ఇంపార్టెంట్ ఏం కాదు నువ్వు. సో కాకపోతే మీ ఫ్యామిలీ నీకు చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, కంపెనీతో తర్వాత టైం స్పెండ్ చేయొచ్చు. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఇంకోటి చాలా మంది ఎట్లా అంటే అడ్డగోలే ఖర్చు పెట్టి, అంటే అడ్డగోలే కష్టపడి చాలా ఫీల్ అవుతుంటారు. నా కంపెనీ ఓన్ కంపెనీ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అది ఎప్పుడో ఒకసారి వీళ్ళు అడిగినప్పుడు హాలిడే ఇవ్వకపోవడము, లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అంటే వద్దనడము, లేకుంటే అడిగినంత శాలరీ రేజ్ చేయకపోవడము, లేకుంటే ఏదో మిస్అండర్స్టాండింగ్ అయిపోయి మొత్తం సిచ్యువేషన్ అంతా ఉల్టా అయిపోతుంది. అప్పుడు అర్థమైతే వీళ్ళకి, అరే నేను ఇంత లాయల్గా ఇంత బాగా పనిచేసినా ఏందిరా నాకు ఇట్లా బిస్కెట్ వేసి వీళ్ళు అనుకుంటారు. ఇక అప్పటి నుంచి ఆ కంపెనీ అంటే అసలు ఇట్లా అసహ్యం పెరిగిపోతుంది అనమాట. కంపెనీతోని ప్రేమలో పడకురి. ఏం చెప్తున్నా, అదే మా ఎంప్లాయీస్ కైనా ఎవరికైనా నేను అదే చెప్తా. మీ పని మీ జాబ్ మీరు బెస్ట్ చేయాలి, అది ఇంటికి పోవాలి, ఇంట్లోతో టైం స్పెండ్ చేయాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ జాబ్ మ్యాన్. ఫాలో ఫర్ మోర్. ఆల్ ద బెస్ట్.